డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో, మెరుగైన వైద్యం కోసం అని చెప్పేసి మంగళగిరి నుంచి ఇవాళ హైదరాబాద్‌కైతే తీసుకురాబోతున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఈ ఫీవర్ తగ్గడం లేదని చెప్పేసి అందుకోసమే ఇప్పుడు మరింత మెరుగైన వైద్యం అందించడానికి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా జనసేన నుంచి అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇది అభిమానుల్ని కాస్త ఆందోళనకు గురి చేసింది. సో, వాళ్ళంతా కూడా తమ అభిమాన నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆయనకి ఫీవర్ తొందరగా తగ్గాలని చెప్పేసి పోస్టులు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఒక వైపున అటు 'ఓజీ' సినిమా పరంగా ఆయన టైం కేటాయించి కాస్త బిజీ అయిపోవడం, మళ్ళీ పొలిటికల్‌గా బిజీ అయిపోవడం రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ రావడం మనం చూసాం. అండ్ 'ఓజీ' సినిమా నిన్నే రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మంచి సక్సెస్ సాధించేశారు. సో, పవన్ కళ్యాణ్ గారు అటు తన కెరీర్‌లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించేశారు. మాస్ కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 'ఓజీ' సినిమా కోసం ప్రమోషన్స్‌లో భాగంగా సండే రోజు ఇక్కడే ఎల్బీ స్టేడియంలో ఒక కాన్సర్ట్ నిర్వహించారు. సో, అక్కడ పవన్ కళ్యాణ్ గారే మొత్తం నడపడం దాన్ని ఏకపాత్రాభినయం చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే అక్కడ వర్షం రావడం, ఆ వర్షంలో తడవడం వల్లనే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యానికి గురయ్యారని చెప్పేసి చెప్తున్నారు. సో, అప్పటినుంచి కూడా ఈ ఫీవర్ తగ్గడం లేదు. సో, పలుమార్లు హాస్పిటల్‌లో తీసుకెళ్ళినా కూడా తగ్గడం లేదని చెప్తున్నారు. అండ్ మరికొన్ని సందర్భాల్లో మనం కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఫీవర్‌తో బాధపడుతున్న ఆ ఫోటోలు విజువల్స్ కూడా రావడం జరిగింది. సో, ఈ నేపథ్యంలోనే ఇంకాస్త మెరుగైన వైద్యం అందిద్దామని జెప్పేసి హైదరాబాద్‌కైతే తీసుకొస్తున్నారు. అయితే అటు దగ్గు కూడా ఎక్కువగా ఉందని జెప్పేసి చెప్తున్నారు. దగ్గుతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలుస్తుంది. సో, హైదరాబాద్‌లో వైద్యం చేయించాల్సిందిగా అక్కడ మంగళగిరి నుంచో మరి ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక హాస్పిటల్‌లో చూపించుకున్నప్పుడు హైదరాబాద్‌కి తీసుకెళ్ళానని జెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారని జెప్పేసి తెలిసింది. సో, దీంతో డాక్టర్ల సూచనల మేరకే హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మంగళగిరి నుంచి అయితే ఇవాళ హైదరాబాద్ అయితే రాబోతున్నారు. సో, ఒక వైపున అటు 'ఓజీ' సినిమా ఫుల్ సక్సెస్ సాధించింది. కాకపోతే ఇప్పుడు ఆ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోలేని ఒక పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అనారోగ్యానికి గురవ్వడం అనేది కాస్త అభిమానులైతే నిరాశకు గురి చేసింది. కాకపోతే అభిమానులు మాత్రం ఈ సక్సెస్‌ని ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో, అది పవన్ కళ్యాణ్ గారికి ఇంకేం కావాలి? ఇంత మంచి హిట్ ఆయనకు దొరికింది. మేమెలా చూడాలనుకున్నాము, మా అభిమాన నటుడిని అలా చూడగలిగాము అని జెప్పేసి వాళ్ళు ఫుల్ మీల్స్ తిన్నంత హైలో ఉన్నారిప్పుడు అభిమానులందరూ కూడా. సో, మొదటి ప్రీమియర్ షో పడ్డప్పటి నుంచి కూడా ఆ టాక్ చూసి పవన్ కళ్యాణ్ గారిని ప్రెజెన్స్ చేసిన విధానాన్ని చూసి వాళ్ళైతే మెస్మరైజ్ అయిపోయారు. ఇక మాకు కావాల్సింది ఇదే అని జెప్పేసి వాళ్ళొక ట్రాన్స్‌లోకెళ్ళిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ వచ్చినప్పటికీ అవేవి కూడా అభిమానుల్ని అంతగా సాటిస్ఫై చేయలేదు. మనకు తెలిసిందే. ఆహ్, 'అజ్ఞాతవాసి' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత చేసిన 'వకీల్ సాబు', 'బ్రో' అండ్ 'భీమ్లా నాయక్' ఇవి అంటే పర్లేదు అనుకున్నారు గానీ, అభిమానుల ఆకలైతే అవి తీర్చలేదు. ఏదో చేశాడు, చేశారు అంతే. అంతకు మించి అయితే ఇంకా వాళ్ళకు అభిమానులు పెద్దగా సాటిస్ఫై చేయలేదు. సో, కలెక్షన్స్ వచ్చాయి. అలా అలా హిట్ అయ్యాయని జెప్పేసి. ఆ తర్వాత తీసిన 'హరిహర వీరమల్లు' కంప్లీట్‌గా డిసప్పాయింట్‌మెంట్ అయితే చేసింది. కాకపోతే 'ఓజీ' సినిమా మీద అభిమానులకు ముందు నుంచి కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఆ సినిమా కోసం వాళ్ళు ఈగర్‌గా వెయిట్ చేశారు. ఆ సినిమా వాళ్ళలో ఎంతలా చొచ్చుకుపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఈవెంట్‌లో ఉన్నా, వేరే సినిమా ఈవెంట్‌లో ఉన్నా ఓజీ, ఓజీ, ఓజీ అని అరవడం మనం చూసాం. సో, ఆ స్థాయి ఎక్స్‌పెక్టేషన్స్ ఓజీ మీద క్రియేట్ అయ్యాయి. వాళ్ళు ఇంకే సినిమా మీద కూడా అంత అంచనాలు కూడా పెట్టుకోలేదు. ఓజీ వస్తుంది, మా ఆకలి తీరుస్తుందన్న కాన్ఫిడెన్స్‌లో కూడా వాళ్ళున్నారు. సో, ఆ రకంగా ఓజీ విషయంలో అంతలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈవెన్ ఓజీ సినిమాకి మూవీ టీమ్ నుంచి కూడా పెద్ద ప్రమోషన్స్ కూడా చేయలేదు. జస్ట్ టీజర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఒక క్యూరియాసిటీని పెంచారే, ట్రైలర్ రిలీజ్ చేసి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచారే గానీ, ఎక్కడా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం, పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిర్వహించడం మనం చూడలేదు. ఏదో కొద్దిగా ప్రియాంక మోహన్ గారు అలా చిన్న చిన్న ఇంటర్వ్యూలు సుజిత్ గారు ఇవ్వడం తప్పితే పెద్ద ఎత్తున దీన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా చేయలేదు. అవసరం కూడా రాలేదు. ఎందుకంటే అభిమానుల్లోకి ఆ స్థాయిలో వెళ్ళిపోయింది. ఇక పాజిటివ్ టాక్ వస్తే చాలు. ఇక దీన్నెవరు ఆపలేదు అనుకున్న భావనలో మాత్రమే ఉన్నారు. సో, ఇంకాస్త ప్రమోషన్స్ చేసి మరింత ఎక్స్‌పెక్టేషన్స్‌కి తీసుకెళ్లకుండా మూవీ టీమ్ జాగ్రత్త పడ్డారు. అంటే ఇది చాలు ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఆహ్, దీంతో మనం వెళ్ళిపోవచ్చు అని జెప్పేసి. సో, ఆ రకంగా ట్రైలర్ రిలీజ్ కంటే ముందే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. కంప్లీట్‌గా ప్రీమియర్స్ గావచ్చు, లేకపోతే ఫస్ట్ డే గావచ్చు, కంప్లీట్‌గా బుకింగ్స్ అయితే జరిగిపోవడం జరిగింది. సో, అలా కేవలం 'ఓజీ' సినిమాకి సంబంధించి అయితే ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరగలేదు. ఒకే ఒక కాన్సర్ట్ నిర్వహించారు. అది ఎల్బీ స్టేడియంలో. అక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడం, అక్కడ కూడా చాలా స్టైల్‌గా రెడీ అవ్వడం. అంటే మూవీలో ఉన్న ఆ గెటప్‌కి సంబంధించి ఆ కాస్ట్యూమే ఆయన ధరించారు. మళ్ళీ కటానా పట్టుకొని రావడం అదంతా కూడా అభిమానులనైతే
అలరించిందని చెప్పుకోవాలి. సో, అంటే ఆయనే చెప్పుకున్నారు. నేను డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయాను. సో, ఆ సంగతి మర్చిపోయేలా చేశారు సుజిత్ గారు అని చెప్పేసి ఆయన స్టేజ్ పైన మెన్షన్ చేశారు. సో, మామూలుగా అయితే ఇలా పట్టుకొనొస్తే ఒక డిప్యూటీ సీఎం పట్టుకొనొస్తే విమర్శలొస్తాయి. సో, అది నేను మర్చిపోయి మరి వచ్చానని చెప్పేసి అంతలా నన్ను ఈ సినిమా అండ్ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు నన్ను మెస్మరైజ్ చేశారని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. సో, అవన్నీ కూడా అభిమానుల్లోకి బాగా రిజిస్టర్ అయిపోయాయి. సో, ఫుల్ యాక్టివ్‌గా కనిపించేసారు పవన్ కళ్యాణ్ గారు కూడా. సో, ఆ ఒక్క కాన్సెర్ట్ మాత్రమే ఆయన అంటే ఈ సినిమా ప్రమోషన్స్ సంబంధించి జరిగింది. సో, ఆ కాన్సెర్ట్‌లోనే వర్షం పడ్డం, ఆ వర్షంలో తడవడం అదంతా కూడా వర్షంలోనే జరగడం మనం చూసాం. సో, ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనారోగ్యానికి గురై తీవ్ర జ్వరానికి లోనయ్యారని జెప్పేసి చెప్తున్నారు. సో, అప్పటినుంచి కూడా ఈ ఫీవర్ తగ్గలేదు. ఒకసారి టెంపుల్‌కెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా జ్వరంతోనే ఉండడం, ఆ ఫోటోలు మనం బయటకు రావడం మనం జూసాం. సినిమా ఫుల్ సక్సెస్ అయిపోయింది. అండ్ సక్సెస్ మీట్‌ని కూడా టీమ్ ఏర్పాటు చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు తన అనారోగ్య కారణాల వల్లే రాలేకపోయారని కూడా చెప్తున్నారు. సో, మూవీ టీమ్ అంతా అటెండ్ అయ్యారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అక్కడికి రాలేదు. సో, అలా ఆయన అటు ఒక వైపు సినిమా ఓ రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సో, దానికి కూడా ఆయన ఫుల్ అటెండ్ అయిపోయారు. అంటే రెండిటిని కూడా బ్యాలెన్స్ చేయడం మనం చూసాం. ఒకవైపున సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం, మరో టైము అసెంబ్లీ సమావేశాలకు ఆయన అటెండ్ అయిపోయారు. సో, ఒక సినిమా రిలీజ్ రోజు ముందు రోజు ఆ కన్సర్ట్ జరిగే రోజు కొన్ని రోజులు మాత్రమే ఆయన అటెండ్ అవ్వలేదు. సో, అది కూడా అనారోగ్య కారణాల వల్ల అని చెప్తున్నారు. అలా ఆయన ఈ జ్వరంతో బాధపడ్డం అటు అసెంబ్లీ సమావేశాలకు దూరం చేసింది. అండ్ సినిమా సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా దూరం అవ్వడం మనం చూసాం. సో, ఏదేమైనా ఇప్పుడు ఆయన త్వరగా ఈ ఫీవర్ నుంచి కోలుకోవాలని చెప్పేసి అభిమానులు ఆశిస్తున్నారు. సో, ఆ నేపథ్యంలోనే డాక్టర్లు సజెస్ట్ చేశారు. ఒకసారి హైదరాబాద్ వెళ్ళండి. సో, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి. మరింత మెరుగైన వైద్యం అక్కడ దొరుకుతుందని వాళ్ళు సలహా ఇవ్వడంతో ఇవాళ మంగళగిరి నుంచి అయితే హైదరాబాద్ రాబోతున్నారు. సో, ఇక్కడ ట్రీట్మెంట్ జరగబోతుంది. సో, మనం కూడా ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఇటు ఓజీ సెలబ్రేషన్స్‌లో ఆయన ఎంజాయ్ చేయాలి. ఈ హిట్‌ని, ఈ సక్సెస్‌ని ఆయన ఎంజాయ్ చేయాలి. మరోవైపు అటు అసెంబ్లీ సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తూ తన గళాన్ని వినిపించాలని చెప్పేసి అటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సో, తొందరగా కోలుకోవాలని మనం కూడా ఆశించి ఈ ఈవెంట్‌లలో ఆయన పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. థాంక్ యూ సో మచ్.